మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రేమతో ప్రతి ఒక్కరిని కృపా సింహాసనం దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము పునరుత్థానపు శక్తి. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది రిజరక్షన్ పవర్. What did resurrection power do in the mankind? What did resurrection power do in our lives? ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము పునరుత్థానపు శక్తి. పునరుత్థానపు శక్తి మానవ జాతిలో ఏమి చేసింది? పునరుత్థానపు శక్తి నాలో ఏమి చేస్తుంది, నీలో ఏమి చేస్తుంది అనే విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా మనం సిద్ధపడదాం. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభా, నీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన, యూదులపైన ఉంచి సజీవ సాక్షిగా ఉంచి పునరుత్థానపు దినాన తండ్రి చేసిన మేలులను, ఉపకారములను బట్టి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన చెల్లించటానికి యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థనలు చేయడానికి తండ్రి అవకాశం అనుగ్రహించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు భయమును, అనుమానమును, చీకటి అధికారమును, సాతాను అధికారాలను యేసు నామములో సంఘము పాదాల కింద పతనం చేస్తూ ఉన్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 11. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. రోమా 8:11 నేటి వాగ్దానంగా పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. రోమన్స్ చాప్టర్ 8 verse 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. ఇది వాగ్దానము. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనుషులందరి కొరకు సిలువలో మరణించారు. అయితే మృతులలో నుండి లేపింది పరిశుద్ధాత్మ. శరీరధారిగా ప్రభు అయిన యేసు మరణించారు. యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు. యేసు పుట్టుకతోనే దేవుడు. యేసు ప్రభు ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు. యేసు ప్రభుల వారు శరీరముగా మరణించారు, శారీరకంగా మరణించారు. గమనించాలి, ప్రభు అయిన యేసు యొక్క మరణం ఎలాంటి మరణము అంటే, మానవుడి యొక్క మరణాన్ని తీసివేయటానికి పొందినటువంటి శిక్ష. అది ఒక తండ్రి అనుగ్రహించిన, అనుమతించిన శిక్ష కుమారుడు భరించారు. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభు ఎందుకు మరణించారు? యేసు ప్రభు దేవుడు కదా. అవును, యేసు ప్రభు దేవుడే. యేసు ప్రభు దేవుడు కాబట్టి తిరిగి లేచారు. యేసు ప్రభుల వారు మరణించకపోతే మానవుడికి జీవము లేదు. అందుకని మానవుడికి పొందవలసినటువంటి శిక్షను మానవుడికి బదులుగా సిలువలో యేసయ్య శిక్షను భరించారు. మానవ జాతి కొరకు పొందినటువంటి శిక్షే క్రీస్తు మరణం. ప్రియమైనటువంటి సంఘమా, అది శరీరము ద్వారా, శరీరములో మరణము. క్రీస్తు మరణము శరీరానుసారమైనది. ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తు మరణము మానవ జాతిలో ఉన్నటువంటి మరణాన్ని కొట్టివేసింది. యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక సత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 8. ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని
సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు ఉన్నారు? సమస్తానికి ముందు ఉన్నటువంటి దేవుడు, ఆల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి దేవుడు. యేసు సర్వాధికారి. యేసు ప్రభు మనిషిగా 33.5 సంవత్సరాలు ఈ లోకములో నివసించినటువంటి మానవుడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకములో యేసు ప్రభులు వారు నివసించినటువంటి కాలములో ఏ విధంగా మరణించారు, ఏ విధంగా పునరుత్థానం చెందారు, ఆ సత్యాలు సువార్తలలో మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, 4 సువార్తల్లో కూడా ఆఖరి అధ్యాయాల్లో చక్కగా వివరించబడింది. అయితే కొన్ని విషయాలు మనం చదువుకుని ఆ తర్వాత పునరుత్థానపు శక్తి ఏమి చేసింది అన్న సత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28 1 నుంచి 10 వచనాలు. మాథ్యూ, గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభులు వారు అందరి కొరకు సిలువలో చనిపోయిన రోజు శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు యేసు ప్రభుని సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభులు వారు సిలువలో వేలాడి మనుషులందరి కొరకు శ్రమను, బాధను, శిక్షను భరించారు. 3 రోజులు గతించిన తరువాత, అంటే ఆదివారము తెల్లవారుచుండగా యేసు ప్రభులు వారు లేచారు. యేసు ప్రభులు వారు తిరిగి లేచిన తరువాత ఏం జరిగింది? అక్కడికి మగ్దలేని మరియ మరికొందరు స్త్రీలు వచ్చారు. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన ఆ దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలు రాస్తే బాగుంటుంది అనేటువంటి వాళ్ళ ఆలోచన. అందుకు వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు. కొందరు స్త్రీలు. అక్కడ దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు వాళ్ళతో సెలవిస్తున్నారు, మీరు ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి మీరు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇది దేవదూతలు సెలవిచ్చారు. ఎవరికి? అక్కడికి వచ్చినటువంటి స్త్రీలకు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది ఈరోజు పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నీవు నేను కూడా ఒకటి వెతకాలి. ఎక్కడ వెతకాలి అంటే మన అంతరంగములో వెతకాలి, పరిశుద్ధాత్మలో వెతకాలి, సత్యముతో వెతకాలి యేసయ్య సన్నిధిని. రెండవది, మనం వెళ్ళాలి. ఎక్కడకు వెళ్ళాలి అంటే యేసు తిరిగి లేచిన సజీవుడు అని ఈ లోకములో క్రీస్తు మరణానికి పునరుత్థానానికి సాక్షిగా మనము
జీవించటానికి ఈ లోకములో మనము జీవించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ రోజు శిష్యులకు చెప్పమని అక్కడకు వచ్చినటువంటి స్త్రీలకు దేవదూతలు చెప్పారు. ఈరోజు నీతో నాతో ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యం కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట జరిగింది. ప్రభు అయిన యేసు శిక్ష. యేసు ప్రభుల వారు పునరుత్థానపు శక్తి మానవ జాతిలో ఏమి చేసింది? పునరుత్థానపు శక్తి మానవ జాతికి మొట్టమొదటిగా క్షమాపణను అనుగ్రహించింది. మానవుడిని దేవుడు క్షమించేటువంటి స్థితి మానవుడికి కల్పించింది. అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్రీస్తు పునరుత్థానము ద్వారా కలిగినటువంటి మొదటి ఆశీర్వాదము మానవ జాతికి ఏమిటి అంటే మానవుడి యొక్క పాపానికి క్షమాపణ కలిగింది. మానవుడు పైన విశ్వాసం ఉంచిన వారిపైన అందరి కొరకు క్రీస్తు యేసు దేవుడు మరణించారు, శిక్షను భరించారు, పాపాన్ని కొట్టివేశారు, క్షమాపణ అనుగ్రహించారు. అయితే క్షమాపణ ఎవరికి దొరుకుతుంది? విశ్వాసము ఉంచిన వారికి దొరుకుతుంది. దేవుని యొద్ద నుండి క్షమాపణను పొందాలి మానవుడు. అంటే హృదయములో విశ్వసించాలి, నోటితో అడగాలి. అదే యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఇది క్రియ. ప్రియమైనటువంటి సంఘమ, ప్రభు సిలువలో చేసిన బలియాగాన్ని మానవుడు హృదయంలో విశ్వసించాలి, నోటితో అంగీకరించాలి, ఒప్పుకోవాలి, క్షమాపణ దేవుని దగ్గర పొందాలి. మానవ జాతికి క్షమాపణ కలుగచేసింది పునరుత్థానపు శక్తి. రెండవదిగా పునరుత్థానపు శక్తి ఏమి చేసింది? మానవుణ్ణి దేవునితో సమాధానపరచింది. మానవుణ్ణి దేవునితో సమాధానపరచింది క్రీస్తు పునరుత్థానపు శక్తి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ శిలువ రక్తము వలన ద్వేషాన్ని కొట్టివేసి, పాపాన్ని కొట్టివేసి, దూరస్తులను సమీపస్తులుగా చేసింది అని రాయబడి ఉన్నది. అంటే తండ్రితో మానవుణ్ణి సమాధాన స్థితి కలుగ చేసింది. ప్రియమైనటువంటి సంఘమ, ది రిజరెక్షన్ పవర్ united mankind with God the Father. Reconciliation has taken place. మొదటిగా క్షమాపణ. We have received the forgiveness for our sins. Secondly, reconciliation with the Father. మూడవదిగా ఏమి జరిగింది అంటే పాపాన్ని కొట్టివేసింది, పాపాన్ని కడిగివేసింది. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం 7వ వచనంలో చూస్తాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేస్తుంది. అయితే ఇక్కడ మానవుడు ఏం చేయాలి? మానవుడు ప్రభు దగ్గరకు రావాలి. ఎందుకు అంటే 8, 9, 10 వచనాలు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. ఇక్కడ రాయబడినటువంటి సత్యం, మానవుడికి క్షమాపణ దేవుడు అనుగ్రహించారు. మానవుడికి దేవునితో సమాధాన స్థితి క్రీస్తు రక్తము ద్వారా కలిగింది. మానవుడి యొక్క పాపములు యేసు రక్తములో కడిగివేయబడ్డాయి. అయితే ఇప్పుడు మానవుడు ఏం చేయాలి? మానవుడు హృదయములో విశ్వాసము ఉంచి నోటితో పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. ఈ భూలోకంలో ఏ మానవుడైనా నాలో ఏ పాపము లేదు, నేను పాపిని కాదు అంటే బైబిల్ అంగీకరించదు.
అదే 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. పునరుత్థానపు శక్తి మానవ జాతికి పాప క్షమాపణ కలుగజేసింది, తండ్రితో సమాధానపరచింది, మానవుడి యొక్క పాపాన్ని శుద్ధీకరించింది. మానవుడికి కలిగినటువంటి శాపము, పాపము ద్వారా వచ్చినటువంటి ఆ శాపాన్ని పునరుత్థానపు శక్తి కొట్టివేసింది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14లో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ది రిజరక్షన్ పవర్ డిస్ట్రాయిడ్ ద కర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. 5వ సత్యం, పునరుత్థానపు శక్తి మానవ జాతిలో ఉన్న మరణం యొక్క అధికారాన్ని అంతము చేసింది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ సత్యాన్ని మనం ధ్యానం చేస్తాం ఇక్కడ. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయముల చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసు ప్రభుల వారు మరణం యొక్క అధికారాన్ని సిలువలో అంతము చేశారు. ప్రియమైనటువంటి సంఘమ, అది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేసింది సిలువలో. కాబట్టి ఈరోజు నీవు నేను శరీరంలో నివసిస్తున్నప్పటికీ, ఈ లోకములో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంతటి సమస్యలు నీలో ఉన్నప్పటికీ, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నీవు తెలుసుకోవలసినటువంటి సత్యము ఏమిటి అంటే, సమస్యలన్నీ కూడా తాత్కాలికము. ప్రేమైనటువంటి సంఘమ, శాశ్వతమైనది దేవుని యొక్క ప్రేమ, శాశ్వతమైనది దేవుని యొక్క కృప, శాశ్వతమైనది ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి రక్షణ. కాబట్టి ఆ రక్షణ కొరకు నిరీక్షణ కలిగి జీవించాలి మనము. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మరణం యొక్క అధికారాన్ని ప్రభువైన యేసు అంతం చేశారు. అదే సత్యాన్ని మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఆదాము ద్వారా మరణము ఈ లోకానికి వచ్చింది అన్న సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదాము ద్వారా పాపము ఈ లోకానికి వచ్చినట్లుగా, ఆదాము ద్వారా మరణము ఈ లోకానికి వచ్చినట్లుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 21. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రియమైనటువంటి సంఘమ, ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు నీ జీవితంలో ఏమి చెయ్యాలని ఆశపడుతున్నారు అంటే, నీవు మొదటి పునరుత్థానములో పాలు పొందాలి. మొదటి పునరుత్థానములో పాలు పొందాలి. కాబట్టి అందుకు నీవు నేను విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. యేసు ప్రభుల వారి యొక్క పునరుత్థానపు శక్తి మానవ జాతిలో ఏమి చేసింది? మానవ జాతిలో ఉన్నటువంటి రోగమునకు సిలువలో అంతము కలుగజేసింది. అందుకే స్వస్థత. ప్రియమైనటువంటి సంఘమ, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 24వ వచనంలో రాయబడినటువంటి ఒక సత్యం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానపు శక్తి మానవ జాతిలో ఉన్న రోగం యొక్క అధికారాన్ని అంతం చేసింది. ప్రియమైనటువంటి సంఘమ, అయితే ఈరోజు విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా నీవు నేను ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. పునరుత్థానపు శక్తి ఏమి చేసింది? సాతాను యొక్క అధికారాన్ని కొట్టివేసింది.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 వర్స్ 8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. సాతాను యొక్క అధికారమును సిలువలో అంతము చేశారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. క్రీస్తు పునరుత్థానపు శక్తి సాతాను అధికారాన్ని అంతము చేసింది. క్రీస్తు పునరుత్థానపు శక్తి ద్వారా భయాలన్నిటిపైన విజయము కలుగుతుంది. మానవుడు అనేక రకాలుగా భయపడుతూ ఉంటాడు. బలహీనంగా ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఎదురవుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆందోళనలు, ఆలోచనలు మనసులో కలుగుతూ ఉంటాయి మానవుడికి. అయితే అన్ని రకాల భయాల పైన విజయము ప్రభు అయిన యేసు పునరుత్థానపు శక్తి ద్వారా నేను పొందుకుంటాం. ఇది ఒక విశ్వాసము ప్రియమైనటువంటి సంఘమా. కాబట్టి కష్టములో దుఃఖములో నేను ఏమి చేయాలి అంటే ఆధారపడి యేసు మాటనందు ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయమునందు ఆధారపడి నేను జీవించాలి. అప్పుడే ఆ భయాలన్నిటికీ కూడా అంతం కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రభు గుర్తు చేస్తున్నటువంటి ఒక మాట. ఇక్కడ ఏమంటున్నారంటే 15వ వచనం, ఏలైనగా రోమన్ చాప్టర్ 8 వర్స్ 15, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. ఇప్పుడు దేవుడు మనకి అంటే విశ్వాసులకు అనుగ్రహించింది దేవుని యొక్క ఆత్మ. భయపడుటకు మనకు ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ కాదు. మీరు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందియుంటిరి. ప్రియమైనటువంటి సంఘమ, దత్తపుత్రాత్మ అంటే ఎవరు? యేసు ప్రభుల వారి యొక్క ఆత్మ. కింద రాయబడి ఉంది ఫుట్ నోట్స్లో, అక్కడ చూడండి. తన సొంత కుమారుని ఆత్మ అని అర్థం. అంటే ఇప్పుడు నేను ఎందుకు భయపడకూడదు అంటే సమస్యలలో, శోధనలలో ప్రభు వాటన్నిటినీ కూడా జయించారు. ప్రభు కష్టాలు భరించారు, శోధనలు భరించారు, సమస్యలు భరించారు, అన్నిటిపైన విజయం పొందారు ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసు నీకు నాకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సంకల్పం ఏమిటి అంటే ప్రభు రాకడ వరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ వరకు ప్రతి విశ్వాసి కుటుంబాన్ని ఒక పాత్రగా వాడుకోవాలి. అందుకే ప్రభు ఏమంటున్నారు అంటే రోమా 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, యేసు ప్రభుల వారిని లేపింది పరిశుద్ధాత్ముడు. అదే పరిశుద్ధాత్ముడు మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. పరిశుద్ధాత్మ ద్వారా నేను జీవములోకి, సత్యములోకి, ఆశీర్వాదములోకి నడిపించబడతాము అని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, ఇది విశ్వాసులకు ఉండవలసినటువంటి ధైర్యం. ఏమిటి అంటే నాలో ఉన్నది, శరీరంలో బలహీనత ఉన్నా, మనసులో ఆందోళనలు ఉన్నా, జీవితంలో కష్టాలు ఉన్నా, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే నాకు భయము లేదు, నేను భయపడను అని
నా యేసయ్య నాలో సజీవునిగా ఉన్నారు అని ఎప్పుడైతే నీ అంతరంగములో విశ్వసించి నీ నోటితో పలికి నీవు విశ్వసిస్తావో నెమ్మది కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ఆందోళన తొలగిపోతుంది, భయాలన్నిటిపైన విజయము కలుగుతుంది. పునరుత్థానపు శక్తి భయాలపైన విజయాన్ని కలుగజేస్తుంది, సమస్యలపైన విజయము కలుగజేస్తుంది. పునరుత్థానపు శక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు సన్నిధికి విశ్వాసులను నడిపిస్తుంది. పునరుత్థానపు శక్తి క్రీస్తుకు సాక్షిగా ఉండులాగున దేవుని జ్ఞానముతో నింపుతుంది. పునరుత్థానపు శక్తి నీకు నాకు సహాయము దయచేస్తుంది. ఏ విధంగా సహాయం దయచేస్తుంది? ప్రతి విషయంలో కూడా సహాయము ఆయన ద్వారా మనం పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తారు. అదే ఆ రోజు అపోస్తలు పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా శిష్యులలో వారిని బలపరిచింది ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడు. ప్రేమటువంటి సంఘమ, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం, యేసు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు ఈ భూలోకములో నివసించారు. యేసు పునరుత్థానము చెందిన తర్వాత 40 రోజులు ఉండి శిష్యులను బలపరిచి వారికి వాగ్దానము చేసి ఆ తర్వాత పరలోకానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆరోహణం అయిపోయారు. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రభు వారిని విడిచిపెట్టలేదు, వారిని బలపరిచారు, వాగ్దానము చేశారు. అదే వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానం? నేను యుగ సమాప్తి వరకు సదా నేను మీతో ఉంటాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం, మాథ్యూ చాప్టర్ 28:20, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము నీతో నాతో ఉండటానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎవరికి? పరిశుద్ధాత్ముడు అన్యులకు కాదు, పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు. పరిశుద్ధాత్మను ఎవరు పొందుకుంటారు? అన్యులు కాదు, విశ్వాసులు మాత్రమే. పరిశుద్ధాత్ముడు ఎవరికి సహాయం దయచేస్తారు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి. కాబట్టి ఇప్పుడు నీ ధైర్యం ఏమిటి అంటే నిన్ను ఆదరించటానికి, నిన్ను బలపరచటానికి నీతో నాతో సదాకాలము యేసు ప్రభు ఉన్నారు. కాబట్టి మన అంతరంగములో ధైర్యం కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు, బాధపడకూడదు. ప్రతి విషయంలో ప్రభు యేసు నీతో ఉండి నీవు నా బిడ్డవి, నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడవు అని నిరూపించడానికి ఇష్టపడుతున్నారు. అందుకు మనం సిద్ధపడదాం. ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన యేసు నీకు వందనాలయ్యా. పునరుత్థానపు శక్తి మానవ జాతిలో ఏమి చేసిందో తెలియచేసినందుకు వందనాలు. పునరుత్థానపు శక్తి మాలో ఏమి చేస్తుందో బయలుపరిచినందుకు నీకు వందనాలు. కష్టాలపైన, భయాలపైన, శోధనలపైన, సమస్యలపైన, సాతాను పైన సర్వాధికారము కలిగిన దేవుడవు యేసు ప్రభా నీకు వందనాలు. సిలువలో సాతాను సర్వాధికారమును పతనం చేసినందుకు తండ్రి నీకు వందనాలు. మృత్యుంజయుడవు, మరణమును గెలిచిన దేవుడవు యేసు ప్రభా నీకు వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు. మా బలహీనతలను, మా సమస్యలను, మా శోధనలను, మా కష్టాలను యేసయ్యా నీ చేతులలో సమర్పిస్తున్నాం. ప్రతి కష్టము, ప్రతి రోగము, ప్రతి శోధన, ప్రతి సమస్య వెనక ఉన్నటువంటి ఆ చీకటి రోగపు అధికారాన్ని, చేతబడి శక్తుల అధికారాన్ని, దురాత్మల దయ్యపు అధికారాలను
సాతాను అధికారాలను యేసు నామములో పారదలతో బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పునరుత్థానపు శక్తితో మమ్మలను నింపినందుకు నీకు వందనాలు. పునరుత్థానపు శక్తికి సాక్షులుగా జీవించులాగున మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు శక్తిగల నామంలో మా జీవితాలను తిరిగి సమర్పించి యేసు పునరుత్థానుడు యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభుని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి యేసు నామములో ధైర్యమును, ఆశీర్వాదమును, సమాధానము యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.